హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో పిల్లలు కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేస్తారు కదండి. సో ఈరోజైతే వాళ్ళకి ట్రీట్ ఇద్దామని అయితే ఆ నైటే బయలుదేరిపోయాము. మేము వెళ్ళిన రోజే అక్కడ ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లైవ్ వస్తుందండి. అయితే అందరూ అక్కడ కూర్చొని లైవ్ చూస్తున్నారు. ఇంకా మా వారు కూడా కాసేపు అయితే అక్కడ కూర్చొని లైవ్ చూసి ఇంకా కిందికైతే వెళ్ళిపోయాము. కింద కృతుంగా ఉంది. ఆ కృతుంగాలో అయితే మేమైతే డిన్నర్ అయితే చేసాము. కృష్ణతుంగాలో అంబియన్స్ కూడా చాలా బాగుందండి. నిజంగా అయితే ఒకసారి చూస్తుంటే చూడాలనిపించింది. అక్కడ ఉయ్యాలలు పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా అంబియన్స్ మొత్తం సూపర్ ఉంది. ఇంత క్లాసీ లుక్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, మా చిట్టి తల్లి రెస్టారెంట్ మొత్తం తిరుగుతుందనమాట. ఏమేమి ఉంది ఏంటి అని మొత్తం తెలుసుకోవడానికి ఇక్కడ రెస్టారెంట్ అంతా తిరుగుతుంది. ఇది వచ్చేసి రోజ్ రూమ్ అనమాట. మన పార్ట్నర్స్కి సెలబ్రేషన్స్ చేయాలన్నా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా ఈ రూమ్ చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి విండోలో చూస్తే మనకైతే చక్కగా వ్యూ అయితే కనిపిస్తుంది. రోడ్ అయితే అంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇంకా ఫైనల్గా అయితే డిన్నర్ అయితే చేద్దామని ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నాము. ఇదిగోండి, ఇక్కడ మా చిట్టి తల్లి నేను వీడియో తీస్తున్నానని ఫోన్ తీసుకొని వెళ్ళిందనమాట. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టండి, ఈలోపు నేను వ్యూ మొత్తం తీస్తానని చెప్పేసి అయితే తను ఫోన్ తీసుకొని వెళ్ళి మొత్తం క్యాప్చర్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. కొద్దిగా షేక్ అవుతూ ఉందనమాట. పాప చిన్నపిల్ల కదా, తనకు తోచినంత అయితే తనకు నచ్చినట్టుగా అయితే వీడియో తీసింది. తనకు నచ్చిన బొమ్మలు అనుకుంటా, అందుకే వాటిని స్పెషల్గా జూమ్లో చూపించింది. ఇంకా మేము వెళ్ళింది చాలా లేట్గా అండి. 9:30, 10 o'clockకి వెళ్ళామన్నమాట. లక్కీగా ఆ రోజు ఇంకా ఏం క్లోజ్ కాలేదు. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నామండి. స్టార్టర్స్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా అయితే మెయిన్ కోర్స్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే మేము వెళ్ళిందే చాలా లేట్, 9:30. ఇంకా ఇంట్లోనే కేక్ కటింగ్ అయిపోయి కేక్ కూడా తినేసాము. ఇంకా మరీ ఎక్కువ అయిపోతుంది, ఇంకా హెవీ అయిపోతుంది, తినలేమనేది ఇంకా జస్ట్ బిర్యానీ అయితే పెట్టేసుకున్నాము. ఒక చికెన్ బిర్యానీ అని ఒక మటన్ బిర్యానీ అయితే పెట్టామండి. ఇక్కడ చూడండి, మా చిట్టి తల్లి తెగ తినేదానిలాగానే వేసుకుందండి, బట్ ఏమీ తినదు. ఇంకా ఇక్కడ లైవ్ అయితే వస్తుంది కదా ఈరోజు ఐపీఎల్ ఫైనల్స్. ఇంకా లైవ్ అయితే మొబైల్లో పెట్టుకొని అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా వారికి మా బాబుకి ఇద్దరికి క్రికెట్ పిచ్చండి. ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి గ్రౌండ్కి వెళ్తారు, క్రికెట్ ఆడతారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. లైక్ ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటారు. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ లెక్క అనిపించరండి. ఇద్దరు కలిసి మంచిగా బ్యాట్ వేసుకొని క్రికెట్ కిట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళి ఆడుతూ ఉంటారు. సండే దొరికినా ఖాళీ దొరికినా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడండి గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడతారండి. అలా ఆడతారనమాట. వాళ్ళకి అంత పిచ్చి క్రికెట్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చినా కానీ అక్కడ కూడా క్రికెట్ అయితే వదలలేదు. అక్కడ కూడా క్రికెట్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మటన్ మాత్రం మంచిగా కుక్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. భలే టేస్ట్ ఉందండి. ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా మసాలాలు వేసింది బయట ఫుడ్ మనకి అంత పెద్ద హెల్దీ ఏం కాదు, కానీ ఇలా ఎప్పుడో ఒకసారి ఇలా సరదాగా ఫ్యామిలీతో తినడానికి అయితే ఒక్కసారి అయితే తినచ్చు అని నా ఒపీనియన్. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఎంత స్టైల్గా తింటుందో. బయటకు వస్తే చాలు అబ్బా మామూలు వేషాలు వేయదండి. చిన్నపిల్లలు అలాగే చేస్తారు కదా. ఇక్కడ వచ్చేసి మేమేమో అందరం చేతులతో తింటున్నాం, తను ఒక్కతే స్పూన్తో తింటుందనమాట. అయితే మా వాడు అన్నాడు, చందు మరి ముక్కలు ఎలా తింటావే అని అడిగాడు. అది అంటుంది కదా, మరి స్పూన్స్ ఇచ్చింది ఎందుకురా, స్పూన్తో తినాలి కదా అని. ముక్కలు ఎట్లా తింటావో నేను చూస్తా చందు, నువ్వైతే చేత్తో ముక్కలు తినాలి, నీ బొక్కలు ఎరగొడతా అని అయితే వాడు పని చేశాడు. అది వినబడలేదు మీకు. లాస్ట్కి కూడా ఇక్కడ బొక్క కూడా చేత్తోనే తినాల్సి వచ్చింది. అంతా మనం స్పూన్తో తినలేమండి.
అది ఏదో మనం జస్ట్ ఫ్యాషన్గా అట్లా పెడతారు కానీ మన రియాలిటీ ఏంటి, మన చేతులతోనే కదా తినేది. అలాగే తినేస్తే పోలేదా ఈ గొడవ అంతా ఎందుకు అని నాకు అనిపించింది. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్లో మా చిట్తలికి చాలా ఇష్టం ఈ సోంపు ప్యాకెట్లు 2-3 తినేసి ఇంకా 2-4 పట్టుకొని వచ్చి అలా హ్యాపీగా ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాల ఊగుతుందనమాట. అలా ఫుడ్ అంతా ఎంజాయ్ చేశాక ఇంకా ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాము. అలా ఫొటోస్, వీడియోస్, రీల్స్ అయితే కొన్ని తీసుకున్నాము. అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కావాలంటే ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో మంచి మంచి రీల్స్ అయితే పెడతానండి. ఇందులో కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేను అన్ని వీడియోస్ ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇన్స్టాలో అయితే అన్ని రీల్స్ పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మా ఇంటికి చాలా దగ్గరండి ఈ రెస్టారెంట్, కానీ మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళలేదు, అందుకని ఈసారి వెళ్ళాము. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్